హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా పాప బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అనమాట. తర్వాత లాస్ట్ వీడియో చూసారా అండి? మేము బర్త్డే రోజు మార్నింగ్ ఎలా చేస్తామో ఆ పద్ధతిలో చేస్తామండి. మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా పాప బర్త్డే లుక్ కూడా చూసారు కదా లాస్ట్ వీడియోలో. అలా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిందండి. అది సంగతి. ఈ వీడియో ఏంటంటే మా పాప స్కూల్ నుంచి వచ్చాక మేము ఏం చేసాము, తర్వాత పార్టీ సెలబ్రేషన్స్ ఏంటి, ఏం కొన్నాము, అవన్నీ మీరు ఈ వీడియోలో చూద్దరు. కానీ మా బర్త్డే పార్టీ ఎలా జరిగింది మా పాపది, తర్వాత ఎవరెవరు వచ్చారు ఏంటి, అవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి. చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? హాయ్ బర్త్డే బేబీ, హౌ ఆర్ యూ? ఎలా ఉందన్నారు నీ డ్రెస్? అది బాగుందన్నారా? జ్యువెలరీ లింక్ పంపించమన్నారా? ఓకే. యాక్చువల్గా నేను కూడా మీకు మా పాప జ్యువెలరీ గురించి చెప్పలేదు కదండి. మీషోలో బుక్ చేసింది ఒకటి మీకు నేను రివ్యూ ఇచ్చాను, బట్ దాంతోపాటు ఇంకొక 2 కూడా బుక్ చేశాను అనమాట. ఆ వీడియో మీకు త్వరలో పోస్ట్ చేస్తానండి. ఆ జ్యువెలరీ ఎలా వచ్చాయన్నది. మా పాపకైతే ఇలా వచ్చాయండి. సూపర్ ఉంది సెట్. ఇయర్ రింగ్స్ సేమ్ అప్పుడు చూపించినట్టే. తర్వాత నెక్ సెట్, తర్వాత వచ్చేసి వాచ్ అనమాట, తర్వాత బ్రాస్లెట్, ఫింగర్ రింగ్. చూసారా మా పాప చెప్పే ముచ్చట్లు అవండి. దాని ముచ్చట్లు. స్కూల్లో డ్రెస్ బాగుందన్నారు, ఈ సెట్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు, ఇవన్నీ చెప్తుందనమాట. సో ఇంక ఇప్పుడు కొంచెం చాయ్ తాగి రెడీ అయ్యి బయటికి వెళ్ళాలండి. వెళ్ళి ఏం తీసుకురావాలి, డెకరేషన్కి ఏం కావాలి, ఇవన్నీ తీసుకుంటామన్నమాట. తర్వాత కేక్ ఒకటి ఆర్డర్ ఇవ్వాలి. ఆ పనులన్నీ ఉన్నాయండి. ఆ పనులన్నీ చేసుకోవాలన్నమాట. ఈ వీడియోని చూస్తూనే ఉండండి, ఓకేనా? అవుతున్నామండి. మేము బయటికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇందాకనే వెళ్దాం అనుకున్నాం చాయ్ తాగగానే, బట్ మా మావయ్య, అత్తయ్య, మా బావ, చెల్లి వాళ్ళు వచ్చారు. సో అందుకని కాసేపు వెయిట్ చేసి ఇంక ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. వెళ్ళి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్, కేక్ ఆర్డర్ ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. చూడండి, వీడియో షూట్ చేస్తాను, ఓకేనా? చూస్తూనే ఉండండి. ఇక్కడ కాదమ్మా, బాగుంది. పైన చేసుకుందాం అట్లా. టీవీ అంటే ఎకనామికల్గా బ్లూ కలర్, పింక్ తీసుకొచ్చిన, పింక్ ఎల్లో అండ్ బ్లూలో హనీ బీట్లో వస్తుంది. ఇదేంటి థీమ్ అంటే దీంట్లో సపరేట్ సపరేట్ బటర్ఫ్లై పింక్ కలర్. ఇప్పుడే వచ్చామండి. డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నామన్నమాట. కేక్ అది ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మా వారు వెళ్ళి తర్వాత కేక్ అది తీసుకొస్తారనమాట. తర్వాత మా పిల్లల ఫ్రెండ్స్ని, ఇక్కడ గల్లీలో కొంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ పిలిచాము. తర్వాత మా మావయ్య, అత్తయ్య, బావ, చెల్లి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారండి. తర్వాత మా పక్కన అంకుల్ ఉంటారు, సీన్ అంకుల్, మా బావగారు, ఇంకా మా ఫ్యామిలీ మేమందరం ఉంటాం కదా సెలబ్రేషన్స్లో, వీళ్ళందరూ ఉంటారండి. బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చూడండి. నేనైతే చాయ్ పెడుతున్నానండి. ఇంక ఇప్పుడే వచ్చాము. మా పెద్ద పాప ఏమో వాళ్ళ చెల్లిని రెడీ చేస్తుంది. ఏం చేస్తుంది, ఏంటి, ఎలా రెడీ చేస్తుంది, ఇవన్నీ ఒకసారి చూద్దాము మనం వెళ్ళి, ఓకేనా? బర్త్డే పార్టీకి రెడీ అవుతుందండి మా పాప. మా సహస్ర రెడీ చేస్తుంది అనమాట చెల్లిని. అమ్మలు పిలిచావా? మీ ఫ్రెండ్స్ అందరినీ వస్తున్నారా?
ఎవరెవరు వస్తున్నారో చూపిద్దామే మనము. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా పాప బర్త్డే పార్టీ ఎలా జరుగుతుంది ఏంటి ఈ వీడియోలో ఉంటుంది. అబ్బో వాళ్ళ చెల్లి కాటికి పెట్టుకుంటుందట. అద్దం చూడండి ఎలా పట్టుకుందో. మా తర్వాత లాస్ట్లో హెయిర్ వేద్దాం. ఓకేనండి, చూస్తూనే ఉండండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఓకేనా కదా. మా పాప అయితే అలా రెడీ చేస్తుంది అనమాట వాళ్ళ చెల్లిని. ఇంకా ఇప్పుడు పార్టీ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, పార్టీని చూసి ఎంజాయ్ చేయండి. కేక్ తీసుకున్నారండి, ఎల్సా అండ్ ఫ్రోజన్ కేక్ అట దీని పేరు. సో ఇది సెలెక్ట్ చేసుకుంది మా పాప. ఎవరిది వినిపించట్లే వాయిస్ అసలు. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ హాయ్. చెప్పే పద్ధతి భయపడ్డాడు చెప్పావు. దాని బాగా ఇష్టమైన వాళ్ళు అందుకే అనుకున్నా దాని బర్త్డే కొన్నారు. కానీ మా రెండో మాయ మా రెండో అత్తయ్య. పెట్టాలా కరెక్ట్గా ఒక 10 ఏళ్ళు పోయాక పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే. 11 + 10 20. రండి బ్రదర్. మణియా నేనైతే కాదండి, నాకు తెలియదండి. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. మా అక్క బావ అని చెప్పవా? ఐశ్వర్య
హాయ్ హాయ్ చిన్నపిల్లలు చూసింది రఘువరన్ లేడు కదా నెక్స్ట్ రఘువరన్ అన్నమాట. రఘువరన్ ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? హాయ్ హాయ్ నా బర్త్డే గిఫ్ట్ ఫ్రెండ్స్. అంకుల్ ఒకసారి గిఫ్ట్ పాపం కష్టపడ్డారు వాళ్ళు పెద్దన్నయ్య ఇక్కడ ఉన్నాయి కదా చిప్స్. అమ్మ చిప్స్ పెట్టు. కాదు ఇంకో అరే తినండి రా. బర్త్డే పార్టీ అయితే ఇలా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేశారు అందరూ. చూసారు కదా ఎవరెవరు వచ్చారు. మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ హారిక, మా మావయ్య, అత్తయ్య, బావ, చెల్లి అందరూ వచ్చారండి. బాగా ఎంజాయ్ చేశారు. మా మావయ్య అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంకా మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను ఈ వీడియో చూసి. అలాగే నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, నా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇచ్చారనుకోండి నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది, అంటే ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీ ప్రేమ అభిమానం నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకుంటున్నారు, నా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే ఇంత అభిమానం ఎక్కడా కొనలేమండి, ఎన్ని డబ్బులు ఉన్నా సరే. సో మీరు నాకు అది ఇస్తున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్పేది మీకు గుర్తుంటుంది కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు.